పెద్ద పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, శాసనసభ్యులు, సుడా చైర్మన్, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ యొక్క డంప్ యార్డును స్వయంగా పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి స్మార్ట్ సిటీలో వాస్తవంగా మేము రాజకీయాలు వద్దు కానీ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంటు దానికి సంబంధించినటువంటి మొత్తం పాత కొత్తల తొలగింపు ప్రక్రియ, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే ఒక జియో హిల్ అనే ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వాళ్ళు దీన్ని ప్రాసెస్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు లేకుండా వాళ్ళు దానికి వచ్చినటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ను సోల్వ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రక్రియ చేయడానికి వస్తూ ఉన్నారు. నేను గౌరవ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం తరఫున కరీంనగర్ ప్రజలకు ఈ ప్రాంతానికి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు కానీ చాలా దీర్ఘకాలిక సమస్య, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అది తొలగింపుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యతగా మేమంతా ప్రజాప్రతినిధులం, అధికారులం కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట మనవి చేస్తూ ఉన్నా. కొంత సమయం దానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద 34 ఏళ్ల నుంచి జమ అయినది ఒకటే రోజులో 2వ రోజులో తీస్తామంటే కూడా అవివేకం. కాబట్టి అందుకు సంబంధించి గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, లేదా అందరి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అధికారంలో ఉన్న పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు దీన్ని మరొక్కసారి పట్టణ ప్రజలందరికీ దీన్ని తొలగించేటువంటి బాధ్యత అటు కేంద్రం నుంచి సహకారం అవసరం ఉంటే కేంద్ర మంత్రికి గతంలోనే రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి అది కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాట కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది.